తలవంచినట్లయితే. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డలమైన మనందరినీ సజీవ లెక్కల్లో దాచి నీ అపారమైన కృపలో భద్రపరిచి నీ చల్లని రెక్కల కింద సంరక్షిస్తూ పోషిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న తండ్రి, మా పట్ల నువ్వు చేస్తున్న మేలులకు ఏమిచ్చి మేము రుణం చెల్లించగలము తండ్రి. చెప్పబడిన ప్రతి మాట ఆది కాండం నుంచి నాయన ప్రకటన గ్రంథం వరకు తండ్రి, మాకు కావలసిన మా బ్రతుకు పుస్తకము తండ్రి. మేము ఎలా మెదలాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా నడవాలి, ప్రతిదీ తండ్రి మీరు మా గురించి రాయించిన మా కన్న తండ్రి, నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. రాయబడిన మాటలన్నింటినీ తండ్రి గ్రంథంలో ఉండకుండా మా హృదయమైన పలక మీద తెచ్చుకొని మా ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఒప్పుకుంటూ మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా మీలో కొనసాగే అట్టి భాగ్యంగా దైవికమైన కుటుంబంగా తండ్రి కట్టబడడానికి ఈ మాటలన్నిటి ఆధారం చేసుకొని తండ్రి వారసత్వంగా తండ్రి ఈ మాటలను మా పిల్లలకు అనుగ్రహించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నేర్పించే భాగ్యం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ ప్రారంభ పలుకులుగా నీ కుమారుడు చక్కని మాటలు చెప్పాడు తండ్రి. విత్తబడిన ప్రతి మాట నీ పిల్లల హృదయంలో నాటబడి తండ్రి ఉన్నతంగా నాయన 30 అంతలుగా 60 అంతలు 100 అంతలుగా తండ్రి ఉన్నతంగా మీరు కోరుకున్న తండ్రి జీవితాలను కలిగి మా జీవితాలను ముందు కొనసాగించి అట్టి భాగ్యము, అట్టి ధన్యత అనుగ్రహించమని నిన్ను మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి వాక్యము ద్వారా సూటిగా నీ పిల్లలతో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులకి సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రభు నామమున వందనములు, శుభం తెలియజేస్తున్నాను. మంచిదండి. ధర్మశాస్త్రం 5 రోజులు మనం కొన్ని వాక్యాలు విన్నాం. ఈరోజు కూడా ఒక ఉన్నతమైన అంశం మనం మాట్లాడుకుందాం. దైవభక్తికి అనుగుణమైన భక్తి ఏంటి, అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అన్న దాని మీద ఎవరికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఎవరు పాటించారు, ఎవరు పాటించాలన్న దాని మీద త్వరగా మన వాక్యాన్ని చూసుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 8-11 వచనాలు కలిసి ఉంటే చూడండి. అయినను శ్రీమంతుడైన దేవుడు నాకు అప్పగించిన, చూడండి, ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాత్రంతకులను నరహంతకులకును వ్యభిచారులకును పుర్య సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనను ఉన్నాడో ఉన్న ఎడల అట్టివానికి నియమింపబడిన గాని నీతిమంతునికి నియమింపబడలేదని. చాలు, మీరు గమనించండి. ధర్మశాస్త్రం ఆది కాండం నుంచి వెళ్ళి ప్రకటన గ్రంథం వరకు ఎవరికి ఇవ్వబడ్డదండి ఈ మాటలన్నీ? ఎవరు పాటించాలండి? వీళ్ళందరూ సరి చేయబడాలి. అంటే ముందు ఎలా ఉన్నాం మనుషులందరూ? ఇలాగున్నవారే. ఇలా ఉన్నవారందరినీ క్రీస్తు రక్తములో కడిగి పవిత్రపరచి మాతృహంతకులుగా పితృహంతకులుగా ఈ అన్నిటి ఉన్న వాళ్ళందరినీ సరి చేసుకొని చక్కగా ఈ క్యారెక్టర్ మొత్తం వెళ్ళగొట్టి దైవభక్తికి అనుగుణమైన బోధ అనేది ఖచ్చితంగా మనుషులకు కావాలని మనుషులందరూ లిస్ట్ ఇచ్చేసిండని మొత్తం పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ మనుషులో ఉన్న క్యారెక్టర్లు చెప్తుండండి. క్యారెక్టర్లు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అంటే మానవ సమాజానికి, మనందరికీ మనుషులకే ఇవ్వబడింది. మనుషుల్లో ఎలాంటి క్యారెక్టర్లు ఉన్నాయట? ఎందుకు సరి చేయబడాలి? అన్ని ఎందుకు ఇచ్చింది ధర్మశాస్త్రము? బాగుపడడానికి. ఇలాంటి క్యారెక్టర్లు, ఈ దుర్గుణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? దుష్టుల్లో ఉన్నాయి. ఆ దుష్టుల్లో నుంచి బయటికి రావాలి, నేను పాపినని గ్రహించాలి, ఈ నాలో ఉన్నాయని చెప్పాలంటే ఏముండాలి? మనుషులు చెప్తారా? లోక విద్యలో చెప్తారా? ఉన్నాయా? లోక విద్యలో ఉందా? 60 ఏళ్ళ జీవితం కోసం జానను పొట్టును పోషించుకోవడానికే లోక విద్య పనికొస్తే తప్ప మనిషిని సరిచేసి మనిషిని ఒక దైవంగా మలిచి పరలోకానికి తీసుకొని వెళ్ళే జ్ఞానం కానే కాదు.
లోక జ్ఞానము. దైవ జ్ఞానం చెప్తుంది మనిషికి. వాక్యం అనే అద్దం. ఇంట్లో ఉన్న అద్దం 5 రూపం చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? ఇంట్లో ఉన్న అద్దాన్ని చూసుకుంటాం. లోనున్న మన క్యారెక్టర్ చూడాలంటే ఏమైపోతుందంటే మన అంతరంగం చూపించేది ఎందుకైనా వాక్యం అనే అద్దం అండి. వాక్యం అనే అద్దం. ఆ అద్దం దగ్గరికి ఎంతమంది వస్తున్నారు మీరు గమనించండి. ఎంతమందికి రావడానికి, వాళ్ళందరినీ తీసుకురావడానికి, వాళ్ళ జీవితాలు కట్టడానికి 5 రోజులు మనం ప్రయత్నం చేసినాం. వచ్చిన వారు ధన్యులు, రానివాడిగా మనం ఏం చేయలేము. వచ్చిన వారు వినియోగించుకుని వారు కష్టపడకుండా చక్కగా మనమే కష్టపడి భోజనాలు చేసి చక్కగా అన్ని ఫెసిలిటీ కనిపించినా కూడా మాకు కాదులే అనే వాళ్ళు వీళ్ళందరూ ధర్మ విరోధులు. రానివాడు ధర్మ విరోధే ఖచ్చితంగా. వాక్యానికి రానివాడు అవిధేయుడు అంటే ఏమైపోయింది? వాక్యానికి విధేయుడిగా ఉన్నవాడు అవిధేయులందరూ ఎవరి సంబంధులు? అపవాద సంబంధం ఖచ్చితంగా. ఇది బైబిల్ చెప్తుందా, నేను చెప్తున్నా? మీరు గమనించండి. చక్కని విషయాలు అపోస్తుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎవరికి ధర్మశాస్త్రం పట్టుకొని కూడా ధర్మశాస్త్రంగా ప్రకారం బతకలేని ప్రతి ఒక్కరికి ఈ మాటలు అప్లై అయితే కాదా? మీరే ఆలోచించండి. ఇన్నవారికి కావండి, విని పాటించేవారికి కావు. వినని వారికి, దానికి అవిధేయుడిగా ఉండేవారికి, ఇవన్నీ తెచ్చుకునేవారికి మొత్తం ఈ మాటలన్నీ అప్లై అవుతాయి. అందుకని ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం ఎవరికట? నీతిమంతుని కాదు. నీతిమంతుడు నువ్వు ఎప్పుడైతావు? అన్ని విని పాటిస్తూ బ్రతుకుల్లో చూపిస్తూ మార్చుకొని అయ్యా తండ్రి అని దేవుని దగ్గర మంచిగా ఉంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఎలా తీర్చబడతావు నీతిమంతుడిగా? క్రీస్తు రక్తములో నువ్వు కడగబడి నీతి బోధను అనుసరించి ఆ మాటలన్నిటి నీ హృదయంలో, తలంపుల్లో వాక్యాన్ని కావలిగా పెట్టుకొని చక్కగా నువ్వు బ్రతికావనుకోండి, మంచిగా ఉంటుంది. నీ చూపుల్లో అపవిత్రత ఉండదు, నీ మాటల్లో అపవిత్రత ఉండదు. చక్కగా మనం అన్నీ ఉన్నామనుకోండి, చక్కగా మనకి ఇవన్నీ. అందుకనే చెప్తున్నాను, మళ్ళీ చదువుకుందాం అదే మాట. చూడండి, ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము. చూడండి, ధర్మశాస్త్రం ఎవరికి అప్పగించాలి, ఎవరికి సువార్త ప్రకటించాలి, ఎవరిని కాపాడాలి? ధర్మ విరోధులని భయంకరంగా వచ్చేసిరు. ధర్మ విరోధులు ఏంటి? ధర్మ విరోధులుగా ఉన్న వాళ్ళందరినీ ధర్మానుకూలంగా బ్రతికింప చేయాలని ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంతేనా? ధర్మ విరోధులు అందరూ ఏమైపోవాలి? ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళ బ్రతుకులు మార్చుకొని ఉన్నతంగా బ్రతకాలని 66 పుస్తకాలు దేవుడు రాయించాడు. పరలోకములో ఉన్నాయి ఆయన మాటలు. తండ్రి మనసండి 66 పుస్తకాలు. ఇక్కడ ఎవరి గురించి చెప్పిండు? ఆయన గురించి ఏమని చెప్పిండా, మన గురించి చెప్పిండా? బైబిల్ అంతట్లో ఏమండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక్క మాటలో బైబిల్లో మొత్తం నిక్షిప్తం చేయబడింది అని అంటది. ఒక్క మాటలో నిన్ను వలే నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నీకేం కావాలో ఈ మొత్తం మీరు గమనించండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలంటే మనం పొందిన రక్షణ ఆనందాన్ని, మనం పొందిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని పంచడమేనండి ప్రేమించడం అంటే. పంచడమే క్రీస్తుని గురించి ఈ రక్షణలోనికి నడిపించడమే ప్రేమించడం అంటే. అందరి లెక్క స్థాయిలు చేస్తే అవసరం లేదు. చలివేంద్రాలు బొచ్చినంత మంది పెడుతురు. చలివేంద్రాలే కాదు, ఇప్పుడు మధ్య కూడా ఇస్తురు. అది గొప్ప విషయమా? అసలు ఏది కావాలి మనిషికి? బాహ్య సంబంధమే కావాలా, ఆత్మ సంబంధమే కావాలా? బాహ్య సంబంధంగా బొచ్చినంత మంది చేస్తురు. అందులో నువ్వు చెప్తే నీదో గొప్పతనం ఏముంది? ఆత్మ సంబంధమైన వాటిని చేయాలి క్రైస్తవుడు మొత్తం. మన ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది తెలుసా? అందుకని బాహ్య సంబంధమైన వాటి గురించి యేసుక్రీస్తు చెప్తూ ఆత్మ సంబంధమైన వాటిని జోడించి చెప్పిండు. మనమందరం ఎవరో ఆత్మ సంబంధంలాగా జీవిస్తూ వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందని ఎవరికి తెలుసు? భక్తునికి తెలుసా? ఎవరికి తెలుసు అండి? కేవలం మనకే తెలుసు. వాడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడి మాటల వల్ల, వాడి క్రియల వల్ల, వాడి కథ, వాడి మొత్తం వానికి ఏంటి చూస్తున్న మనం ఏమైపోయింది? వాక్యమైన అర్థంలో మనం అంతరంగాన్ని మనం చూసుకుంటాం కనుక ప్రతి అంతరంగాన్ని మనం చూసేటప్పుడు వీడు పరలోకం వెళ్ళడు. ఎట్టి పరిస్థితులు వీడిని కాపాడాలి, నరకాన్ని తప్పించాలి, పరలోకాన్ని నడిపించాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తమై ఉండాలంటే ధర్మశాస్త్రం లేకనే వీడి పాడైపోతుంది. ధర్మశాస్త్రం మొత్తం ధర్మ విధులన్నిటి మన హృదయంలో పెట్టడానికి మనం ఏం చేయాలి? అందునే ఖర్చు పెట్టి కష్టపడి మొత్తం ఈ అన్నిటి మనం ఏం చేసాం? 5 రోజులు సభలు అంటే మామూలు విషయం కాదు. 5 రోజులు సభలు అంటే వచ్చి వినియోగించుకున్న వాళ్ళు ధన్యులు. ఉదయం పూట క్లాసులోకి రాలే, మరి ఏం చేసిరో ఏం మహానుభావులు. టీవీలో ముంగడ కూకుంటారు అంతే. కానీ వచ్చి వినియోగించుకుంటే ఎంత మంచిదండి. భోజనాలు కూడా సిద్ధపరిచాం కదా. అందుకనే ఈ వాక్యం విని కూడా మనకెందుకులే, మనకు తెలియలే అనుకుంటే వీళ్ళందరూ ధర్మ విరోధులుగా మారిపోయినట్ట కాదా? వాక్యం ఎవరికండి? వాక్యం ఎవరికి? కనీసం విన్నవారైనా సరే పాటించి చక్కగా ఉండాలి కదా.
మీరు గమనించండి, మారణించలే కదా మనం చెప్పడం కంటే మన బ్రతుకులు చాలా ముఖ్యమైనవి. అందుకనే ఇది ధర్మ విరోధులకే అని చెప్తున్నాడు. కింది వచనం, ఆయన శ్రీమంతుడగుండి దేవుడు మనకు అప్పగింపబడిన మహిమగల సువార్త ప్రకాశము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును. మాతృహంతకులు ఏంటండి? మాతృహంతకులు, పితృహంతకులు. పితృ అంటే ఏంటి? తండ్రి. మాతృ అంటే తల్లి. తల్లిని చంపుతాడు, తండ్రిని చంపుతాడు. ఈ దరిద్రులందరికీ ఏం చెప్తాడు దేవుని ధర్మశాస్త్రం? తల్లిని తండ్రిని సన్మానించమని ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ తెలుసా? నువ్వు దీర్ఘాయుషుమంతుడు కావాలంటే ఎక్కడ కావాలంటే నువ్వు భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలం మొత్తం నువ్వు బ్రతకాలి అంటే నీ జీవితమే ఆదర్శప్రాయంగా ఉండాలి. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి ఆజ్ఞగా. ఎందుకంటే నీ తల్లిని నీ తండ్రిని నేను ప్రేమించి గర్భఫలాన్ని నేను వారికి ఇచ్చాను. వారు ఈయన పెంచాలి. అలా ఇదంతా ముడిపడి ఉందండి. ఒక కుటుంబంగా, దైవికమైన కుటుంబంగా ముడిపడి ఉన్నాయి దేవుని వాక్యాలు. తల్లిదండ్రులు కూడా వదిలేసి అనుకో, వాడేం తెలుసుకున్నాడు పాపం? వాడేం తెలుసుకుంటాడు? అందుకనే ప్రారంభ పాఠశాల తల్లిఒడి ఏం చేయాలి? కూకబెట్టుకొని చక్కని మాటలు చెప్పినా అనుకోండి, ఏమైపోద్ది? అందుకని అన్నయ్య గారు లాస్ట్ రోజు మెసేజ్ 5వ రోజు చెప్పిండు. ఏం చెప్పిరండి? వాళ్ళ ఏం పేరు? వాళ్ళ భార్య భర్తల పేరు ఏం పేర్లు? అమ్మరాము, యోకేబెతు. ఈ ముగ్గురు పిల్లలు వచ్చిర్రు. పెద్ద ఆయన ఎవరాయన? అహరోను. తర్వాత నడిపామె మిరియాము. తర్వాత చిన్న అంటే ఒక స్త్రీ, 2 కుమారులు. అంటే మధ్యన పుట్టిన అంటే పెద్ద ఆయన తర్వాత ఆడపిల్ల తర్వాత మళ్ళా కుమారుడు. కష్టకాలంలో పుట్టాడు. కష్టకాలంలో చంపే శాసనమే వచ్చింది మొత్తం. మోసే పుట్టే కాలానికి వచ్చి ఏమైపోయింది? మొత్తం చట్టం చేసి పడేసారు, మగపిల్లలు ఉంటే అందరిని చంపేయమని. మీరు గమనించండి, మంచి విషయాలు సందర్భాలు చెప్పాడు బాగా విశ్లేషణాత్మకంగా. అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా భయపడకుండా మన పిల్లల్ని కంపల్సరీ పెంచాలి. ఆదర్శమైన కుటుంబాలు బైబిల్లో ఉన్నాయండి. అంటే దేవుడు 2 రకాలుగా రాయించిండు. 70 మంది ఉన్నాడు, మొత్తం కూకుడు వేలతో పీకపోయాడు మొత్తం. ఎవరు? ఆహాబు, యెజబెలు సంతానం సర్వనాశనం, భూమి మీద తుడిచిపెట్టబడింది. చరిత్రహీనులుగా, భక్తిహీనులుగా మిగిలిపోయారు వాళ్ళందరూ ఎవరు? ధర్మశాస్త్రానికి విరోధమైన పనులు చేసిన వాళ్ళందరూ ధర్మ విరోధులు. ఆ రాజుల కాలంలో వీడంత పాపిష్టి పనులు చేసినోడు ఎవ్వలేడు. మరీ ఎక్కువ పాపం చేసినోడు ఎవర్రా అంటే ఎవరు? ఆహాబు, యెజబెలే. ప్రవక్తలందరూ, యెహోవా ప్రవక్తలందరినీ చంపించింది. బయలు ప్రవక్తలందరినీ ఆ కష్టకాలంలో అందరూ పోషిస్తూ ఉంటుంది మొత్తం. ఎవరు? యెజబెలు. మీరు గమనించండి, యోకేబెతు ఎలా ఉందండి? చక్కగా భక్తిలో పెంచింది మొత్తం దాదీగా. అది దైవికమైన కుటుంబం. అది ఎవరికి? ధర్మశాస్త్రం అప్లై అయింది కొంతమందికి చక్కగా. అమ్రానుకు, యోకేబెతుకు ధర్మశాస్త్రాన్ని ఆనాడు ఉన్న మాటలు కొన్ని మాటలే మీరు గమనించండి. కొన్ని మాటలే పితరులు చెప్పినవి. ఖచ్చితంగా వాళ్ళకు లిఖితపూర్వకమైన గ్రంథం ఉందా? అప్పటి వరకు ఉందా అని గ్రంథం? అసలు గ్రంథం అన్న మాట లేనప్పుడు కుటుంబాలు అంత పెంచుకున్నారు. ఈయన గ్రంథం లేదా? యెజబెలు గ్రంథం ఉందా లేదా? ఆహాబు గ్రంథం ఉందా లేదా? ఉన్నవాడు నాశనం అయిపోయాడు, లేనివాడు గొప్పగా ఉన్నాడు. మీరు గమనించిరా? వాళ్ళలో ఎవరికి ధర్మశాస్త్రం ఉంది, ఎవరికి ధర్మశాస్త్రం లేదు? ఎవరికి ఉందండి ధర్మశాస్త్రం? ఆహాబుకు, యెజబెలుకు ధర్మశాస్త్రం ఉందా? ఆహాబు కాలానికి ధర్మశాస్త్రం ఉందా? ఉన్నది. ఎవరికి ధర్మశాస్త్రం లేదు? లేనోళ్ళు ఎలా బతికారు, ఉన్నోడు ఎలా బతికిండు. మనకు కూడా 66 పుస్తకాలు వచ్చినాయి. మరి చదువుతుంటే భయం అనిపించలే. వాళ్ళు పోతుంటే నాకు అదే ఆలోచన వచ్చేది. 70 మంది కొడుకులు మొత్తం నరికేసి గంపల కాడ పెట్టి గంపల్లో తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేసి మొత్తం అక్కడ పడి ఉన్నాయి. మొత్తం బయట గేటు దగ్గర, గుమ్మం దగ్గర పడేసింది మొత్తం బయట. మీరు గమనించండి, ధర్మశాస్త్రం ఉన్నోడు చచ్చిపోయిండు. ధర్మశాస్త్రం, లిఖితపూర్వకమైన ధర్మశాస్త్రం లేనివాడు కుటుంబానికి కప్పుకొని భక్తుడిగా నిలబడిపోయాడు చరిత్రలో. అది ఎవరికి? ధర్మశాస్త్రం అంటే ఎవరికట? ధర్మ విరోధులకు. లేనోడు మంచిగా ధర్మశాస్త్రాన్ని పాటించినట్టు కుటుంబంలో మనం చదువుకున్నాము. ఉన్నవాడు ఏమైపోయాడు? కూకటి వేలతో మొత్తం పీకబడింది, మొత్తం తీసివేయబడింది. ఎవరిది? ఆహాబు. పేర్లు 2 ఉంటాయి, అమ్రాను, ఆహాబ్ అని. మొదటి పేరు కలిస్తే మీరు గమనించండి, ఆహాబు మొత్తం చరిత్రహీనుడైపోయిండు. అమ్రాను మాత్రం చరిత్రలో ఉన్నతంగా చిరస్థాయిగా నిలిచిపోయిండు. కుటుంబం ఏమైపోయింది? భక్తి విరజిల్లింది మొత్తం. కుటుంబం మొత్తం ఏమైపోయింది? ఫ్యామిలీ మొత్తం
ఉన్నారు, ముగ్గురు. ఆడపిల్ల మొట్టమొదటి ప్రవక్తిని ఎవరయ్యా అంటే మిరియాం. పాట ఎత్తి పాడుతుంది 15వ అధ్యాయంలో నిర్గమకాండంలో. పాట ఎత్తి పాడిందంటే పల్లవి అంటే ఏంటి? ఎలా పాడినచ్చు? చక్కగా దేవుని గురించి, దేవుడు చేసిన కార్యములు మొత్తం ఎవరిని చెప్పిండంటే మాట్లాడి. అంటే ఈ ధర్మశాస్త్రం ఎవరికట? ధర్మ విరోధులకు, నీతిమంతులకు కాదా? నీతిమంతులుగా నిన్ను చేస్తుంది. నీతిమంతులుగా కాకుండా అనీతిమంతుగా నువ్వు బతే ఈ మాటలు వినగానే సెట్ అయిపోవాలి. సెట్ అయిపోయా ఇటు వదిలిపెట్టామనుకో, వదిలిపెట్టి ఒప్పుకున్నవాడు ఏమైపోతాడు? కనికరింపబడతాడు. అమ్మా నువ్వు వదిలిపెట్టి ఒప్పుకోకుండా అలాగనే కంటిన్యూగా చేసినామనుకో ఏమైపోతావు? అపరాధి అయిపోతావు, నరకానికి పాత్రుడుగా. ఆరని అగ్ని చేత చావని ఆత్మకు తీరని బాధ పాతాళము గుండములో పొంచి ఉన్నదంటుడు. ఒక మాటలో పొంచి ఉండు. నోరు తెరిచండి. యేసుక్రీస్తు ఎన్నో సందర్భాలు చెప్పిండు. అర్థమవుతుందా సమాజానికి? ప్రియమైన దేవుని పిల్లగా మళ్ళీ చదువుదాం అదే మాట. కింది వచనం. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులు ఎవరండి? భక్తి లేకుండా ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళందరికీ భక్తిహీనులకు, పాపిష్టులు, అపవిత్రులు, మత దూషకులకు, పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధ అంటే ఏముంటుందండి? ఆరోగ్యకరమైన బోధ, దేవుని బోధ. హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనను ఏమంటున్నాడు? ఎవడైనను ఉండిన ఎడలా అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. చాలా మేలైనది హితబోధ, సుబోధ సంబంధమైన ఆరోగ్యకరమైన బోధ అండి. 66 పుస్తకాలలో నీ మేలు కోరి, నా మేలు కోరి మనమందరం పరలోకాన్ని నడిపించడానికి దేవుడు చేసిన గొప్ప త్యాగం అండి. మన పాపాలకు ఏమైపోయింది? బలివ్వగలమా? సొంత కుమారుణ్ణి బలిగా అర్పించేసింది మొత్తం. ఇంకా మనిషికి అర్థం కాకపోతేలా దేవుని ప్రేమను? ఆ బలిగా ఒకటే ఇయ్యడమేనా? బలిగా ఒకటేనా? తన పరిశుద్ధాత్మను కూడా నీకేమో వరంగా ఇచ్చిండు. ఓ కుమారుడు బలిచ్చిండు, ఓ కుమారుడు ఏం పంపించిండు? నిన్ను నీతిని గుర్చియు, పాపమును గుర్చియు, తీర్పును గుర్చి ఒప్పింపజేయడానికి నీ హృదయంలోనికి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఈయన ఎందుకు వచ్చిండండి? ఆయన 33 సంవత్సరాలు బతికిండు. ఈయన ఇన్ని సంవత్సరాలు. ఎందుకంటే ఆకారం ఇత్తే ఏమైపోవాలి? ఆకారం ఇత్తే ఎంతకాలం ఉంటాడు? కొంతకాలం ఉంటుంది, ఆకారం మట్టిలో కలిసిపోద్ది. కానీ ఆకారం ఇవ్వకుండా ఆత్మస్వరూపిగా ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఉన్న తరతరాలు ఏమైపోద్ది? ఈ బోధ జరుగుతూనే ఉండాలి. యేసుక్రీస్తు వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది వచ్చిపోయి? యేసుక్రీస్తు వచ్చిపోయి చనిపోయి తిరిగి లేపబడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 2000 సంవత్సరాలు, 2022 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. మీరు గమనించండి, ఇన్ని సంవత్సరాలు అయింది. ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సేమ్ అదే. ఎందుకు వస్తానే పండుగ నాడు భూమి మీదకి వస్తాడు ఆయన. పరలోకం విడిచిపెట్టి తండ్రి దగ్గర నుంచి భూమి మీదకి వస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇన్ని సంవత్సరాలు అయింది. ఎందుకు ఆయన ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలికేనా? ఆకారం లేదు కనుక, ఆత్మస్వరూపిగా ఉండు కనుక. ఆకారం అయితే కొంతకాలం బతకాలి కనుక ఆత్మస్వరూపిగా వచ్చి నీ ఆత్మతో ఆయన ఖచ్చితంగా నీ హృదయం అనే ఈ ఆలయంలో ఆయన కొలువై ఉండడానికి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉండాలి? ఆలయాల్లో ఉండడండి. నిర్జీవమైన దాంట్లో ఉండడు. ఆయనే ఇక్కడ ఉంటాడు. దీన్ని ఆలయంగా మార్చడానికి, ఇందులో కొలువై ఉండి నిన్ను పరలోకం నడిపించడానికి 2022 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మొత్తం చేస్తున్న కార్యక్రమాలు అయ్యే. పాపమును గుర్చియు, నీతిని గుర్చియు నిన్ను ఒప్పింపజేస్తున్నాడు, తీర్పును గుర్చియు. జాగ్రత్త 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 మొత్తం. కానీ మనుషులకు అర్థమైపోతుందా? మీరు గమనించండి. ఎవరికి ధర్మశాస్త్రము? ఎవరికని మనం చదువుకున్నాం ఇప్పుడు? నీతిమంతులు కాదు, అనీతిమంతులకే. అనీతిమంతులను మొత్తం నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ఏమొచ్చిండు? బలియాగమైండు.
ఆ నీతిమంతులం అనుకుంటారు. మళ్ళీ క్రీస్తు రక్తంలో కడిగిన తర్వాత మళ్ళీ కుక్క తమ వాంతికి తిరిగినట్టు ఏమైపోద్ది మన జీవితం. మన అన్నాడు సునీల్ అనే మంచి మాట గుర్తు చేసిండు. ఏమని? కుక్క వాంతికి తిరిగేవాడు మాట గుర్తొచ్చింది. ఇది అయినప్పుడు ఏమైపోయింది? కుక్కల రక్తం నాకినాయి. ఎవరి రక్తం? యెజబెల్ రక్తం మాంసమే తినేసినామను. కానీ ఈయన ఏం చేసిండు? అహాబుది రక్తం అండి, రక్తం నాకినాయి, కుక్కల రక్తం. నాబోతు కుక్కలు ఎక్కడైతే నాబోతు రక్తం నాకినాయో, నువ్వు పేదవాడని వాడిని చాలా ఇబ్బంది పెట్టి పనికి మాలిన సాక్షులను పెట్టి చంపించినావు కదా, చంపించినవు లేక నువ్వు నీ రక్తం కూడా ఖచ్చితంగా కుక్కలు నాకినా దేవుడు మాట ఇచ్చిందంటే అది నెరవేరేదాకా దేవుడు వదిలిపెట్టాడు తెలుసా. ఖచ్చితంగా నెరవేర్స్తాడు. ఈమెదైతే దౌర్భాగ్యం, మరీ కుక్కలు మాంసం తినేస్తాయి, మొత్తం ఏం కనిపించవు, అన్ని గుర్రములతో తొక్కబడతాయి, మొత్తం తునకలైపోయింది. ధర్మ విరోధి, అందుకనే వాళ్ళకి రాయించింది, పాటించలేదు, బయలుని తెచ్చుకుంది, పెట్టుకుంది, ధర్మశాస్త్రం మనకు ఎందుకులే అనుకుంది, ఇవన్నీ పనికిమాలిన పనులు చేసింది. మొత్తం 2 వర్గాల గురించి దేవుడు రాయించిండండి. భక్తిహీనులుగా ఉంటే భక్తిపరులుగా మారాలి. మిమ్మల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నా ఆత్మను పంచించింది నేనే, మీ తల్లిదండ్రుల గర్భాలు కూడా నేనే మిమ్మల్ని నిర్మించుకున్నాను, నా కరములతో నేను చెక్కుకున్నాను, నా కళ్ళతో మిమ్మల్ని చేర్చుకున్నాను, మీరెందుకు దుష్టుని దెబ్బకు బలైపోయారు, నరకానికి జారిపోతారు? పుట్టిన వాళ్ళందరూ ఎవరండి? ఆకారాన్ని ఇస్తుంది ఎవరండి? దేవుడు. ఎవరికిచ్చాడు? నువ్వు దుర్మార్గుడు, దుష్టుడు, పాపిష్టివి, పితృహంతకుడు, నరహంతకుడివి ఇవ్వడానికి కాదు. దేవుడు నీకు ఆకారాన్ని 9 మాసాలు తల్లి గర్భంలో ఆకారాన్ని ఇచ్చింది. తనను కలలు పండించాలని, తనలాగా బ్రతకాలని, తనలాగా జీవించాలని, ఉన్నతంగా పరలోకానికి రావాలని దేవుని ఆలోచన అయితే, దుష్టుని దెబ్బకు బలైపోయి ఉన్న దుర్గుణాలన్నీ భయంకరమైన తెచ్చుకొని సాతాను సంబంధులుగా మారిపోయి దైవికమైన కుటుంబంగా ఏమాత్రం లేకుండా దుష్ట సంబంధమైన ఆలోచనలతో ఈ ఒక్కటన్నా మనం చదివిన దాంట్లో మనిషికి ప్రయోజనకరమైనది ఒక్కటుందా చూపియండి. ఈ చదివిన లిస్టులో ఒక్కటన్నా ఇది మనిషికి మంచిగుందండి, పర్వాలేదు అనే చెప్పుకునేది ఉందా? ఇవన్నీ దుష్ట సంబంధం. ఇవన్నిటి విని ఎమ్మటి అమ్మో ఇలా ఉండకూడదు, నేను పితృహంతకుడుగా ఉండొద్దు, మాతృహంతకుగా ఉండొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచార సంబంధమైన వాటిలో ఉండకూడదు నేను అని ఇవన్నీ ఎందుకు రాయించారు కదా? చదువుకొని వదిలేస్తుంది క్రైస్తవ లోకం. కానీ పాటించిన వారికే పరలోకం. పాటించాలి ఖచ్చితంగా. ఎందుకు ఇచ్చింది దేవుడు? ఇలా సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ కనిపించింది అనుకోండి, ఈ ద్వేషించడాలు, ఈ గొడవలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎవరి సంబంధాలయ్యి? ధర్మశాస్త్రం అంత ఎందుకు ఇచ్చిండు అంటున్నాడు? నీతిమంతులుగా నిన్ను చేయడానికే, నీతి మాలిన బ్రతుకులను తొలగించి ఆ నీతిని నీ హృదయంలో స్థాపించడానికి దేవుడు మాటలను ఇచ్చాడు. ఆ మాటల వరకే పరిమితం అయిపోయిందా? క్రీస్తు ప్రాణాన్ని ధారపోసి నిన్ను సంఘంగా సమకూర్చి పరలోకాన్ని నడిపించడానికి చివరి రక్త బొట్టు వరకు ఆయన చిందించి నన్ను కొన్నాడండి. కొనబడిన మనం వదిలిపెట్టిండా? అనాథులుగా మిమ్మల్ని నేను వదిలిపెట్టను, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను వెళితేనే మీకు ప్రయోజనకరం. ఏంటయ్యా మరి ఎలా? ఇగో ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన ఆత్మను పంపిస్తాను, ఆదరిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, అనేకమైన సంగతులు మీకు బోధిస్తాడు, సర్వసత్యమందు ప్రతిష్ఠిస్తాడు, సత్యానికి సాక్షులుగా మిమ్మల్ని నిలుపుతాడు, భూదిగంతముల వరకు మీరు సాక్షులుగా ఉండాలని చెప్పిండు. ఎవరు? యేసుక్రీస్తు. అపోస్తులు పాటించడం లేదా? పాటించారు, పరలోకానికి అర్హత సంపాదించారు, నీతిమంతులు నెమ్మది పొందే స్థలంలో ఉండిపోయారు. అక్కడ ఎదురు చూస్తున్నారు. దైవికమైన కుటుంబాలుగా మనం కట్టబడాలి. ఎవరికట? ధర్మ విరోధులకే కానీ నీతిమంతులకు కాదు. పాటించిన వారికి ప్రయోజనకరమైంది, మేలైంది, ధర్మశాస్త్రం మేలైంది. ప్రియమైన దేవుని పిల్లల, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచిద్దాం. ఇంకా చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45 నుంచి మనం చదువుకుంటే వాళ్ళు ఎలాంటి తిరుగుబాటుదారులు జరిగిరో వాక్యానికి మనం గమనించుకుంటే చాలా ఆశ్చర్యం అయిపోద్దండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45 నుంచి మనం చదువుకుందాం. యూదులు ఏం చేసిరటండి? యూదులకు మత్సరం వచ్చేసిందండి బాగా. ఎందుకు? సత్యవాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి కదండి. మనం 44 నుంచి మనం చదువుకుంటూ వస్తే చాలా బాగా అర్థమైపోద్ది. మసరటి అంటే విశ్రాంతి దినమున దాదాపుగా
పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములు చూచి మత్సరంతో నిండుకొని, చాలు ఏంటండి, మంచిగా జనాలు వచ్చిరు అనుకోండి, కొంతమందికి మత్సరం నిండిపోద్ది. ఏంటి ఇంత జనాలు వస్తున్నారు ఏంటి అసలు? ఏమైపోయింది? మరుసటి నాడు ఏమైపోయింది? వాక్యం చెప్తుండండి. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు గొప్ప వాక్యం చెప్తుండు. పట్టణం ఏమైపోయింది? కదలికలు వచ్చినాయి మొత్తం. కొంతమంది పోవద్దని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అవన్నీ మాటలన్నీ పక్కకు పెట్టి వచ్చిన వాళ్ళందరూ వస్తుంటే కొంతమందికి వచ్చిందండి మత్సరం. ఎవరికి వచ్చింది? వచ్చినవాడు ఎవడండి? వాడు ఈ మత్సరం వచ్చినవాడు ఎవడాడు? మత్సరంతో నిండుకుంటే వాడు ఏంటి? దుష్టుడి సంబంధాన్ని మీరు గుర్తించండి. వాక్యం చెప్తుంటే వద్దు, ఆడికి వెళ్ళొద్దు అని ఆటంకపరిచే ప్రతి ఒక్కడు వాడు దుష్టుని సంబంధాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అదే బైబిల్ చెప్తుంది. మరి పట్టణం వచ్చి కదిలొచ్చి వాక్యం వింటుంటే మంచిగా, వీళ్ళకేమొచ్చిందట? యూదులు మత్సరంతో. ఎందుకు మత్సరం వచ్చింది? ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర లేదా? ఉందా లేదా? ధర్మశాస్త్రం మొత్తం ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఆదికాండం నుంచి వెళ్ళి మలాకి గ్రంథం వరకు వాళ్ళ గ్రంథం ఉంది వాళ్ళ దగ్గర. అప్పటికి చెప్పే వరకల్లా నూతన నిబంధన అనేది ఇంకా లేదు. యేసుక్రీస్తు చెప్పిపోయిన మాటలు ఉన్నాయి, కాకపోతే ఇంకా గ్రంథం అనేది ఇంకా రూపం దాల్సలే. మీరు గమనించండి, ఈ మాటలు చెప్పే వరకలా మత్సరముతో నిండుకొని. ఎందుకు మత్సరం వచ్చేసింది? వీళ్ళందరూ ధర్మశాస్త్రం ఉంది కానీ తప్ప వీళ్ళు ధర్మ విరోధులు, సత్యాన్ని స్వీకరించలేని వాళ్ళు, కల్పనా కథలు వినేవాళ్ళు, దేవుని గురించి వ్యతిరేకమైన పాపం చేసేవాళ్ళు ధర్మానికి విరోధులు, దుష్టులు, దుర్మార్గులు అని చెప్పచ్చు. తెలుసా? అందుకని మత్సరంతో నిండుకురట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? దేవుని వాక్యాన్ని వినుటకు కూడి వచ్చిరి. యూదులందరూ జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని ఎవరిని దూషిస్తారు? వాళ్ళు వచ్చింటే వీళ్ళకేమైందండి? వీళ్ళకేం పోయిందంటారా? మీరు గమనించండి. వాళ్ళు వచ్చి వీళ్ళింటే వీళ్ళకేమైపోయింది? మత్సరం. ఎప్పుడు కని విని ఎరగని సంగతులు ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఉన్నతమైన పరిచర్య అండి. అసలు ఉన్నతమైన పరిచర్య. ధర్మశాస్త్రం ఏమైందరికైనా ధర్మశాస్త్రము ధర్మ విరోధులకే కానీ నీతిమంతునికి కాదని అర్థమైపోయింది. అమ్మో, నేను ధర్మ విరోధిగా ఉన్నాను ఇంతకుముందు, కానీ ఇది కాదు నా బ్రతుకు. దేవుడు నియమించిన వేరు, మనుషులు చేస్తుంది వేరు. ధర్మ విరోధులుగా మార్చేశారు మన ధర్మము అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదని పరిశుద్ధాత్మతో, ఎందుకంటే దేవుడు సహాయం చేసిండు. దమస్కు పట్టణానికి పోయిన తర్వాత ఆయన జన్మ పరమార్థం అయిపోయింది. ధర్మశాస్త్రం ఎందుకు రాయబడిందో ఎవరికి అర్థమైంది? పౌలు గారికి అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత జీవితాన్ని మొత్తం ధారపోసిందండి. తెలుసా? ధారపోసిండు. పెళ్లి కూడా వద్దనుకోండి. అసలు నేను పెళ్లి చేసుకొని నా భార్యను సంతోషపెట్టాలనో ఏమో, వద్దు. పెళ్ళి అనే బంధం కూడా దేవుడు వద్దని చెప్పలే. ఆయనే ఒక నిర్ణయం తీసుకుని, వద్దు, ఈ బంధాలలో నేను చిక్కిపోవడానికి లేదుగా. ఈ సంఘాన్ని పాడు చేపించి, మొత్తం సంఘాన్ని పాడు చేసి, చంపి అన్ని చేసిన నేను అకాలమందు పుట్టిన కొంచెమే ఉంది నా కాలం. ఈ కాలంలో దేవుని ధర్మశాస్త్రాన్ని, సువార్తను ప్రకటించాలి. నేనుగా నా తొలి శ్వాస వరకు బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. నాకేమైపోవాలి? సువార్త పక్షమున చనిపోయినను బ్రతికినను ఏమైపోవాలి? శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. నా సావు మూలంగానే సరే, నా బ్రతుకు మూలంగానే సరే ఏమైపోవాలట? క్రీస్తు ఘనపరచబడాలి. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ధర్మ విరోధులకని ధర్మశాస్త్రం వచ్చిందిగా. అప్పుడు ఆయన మనోనేత్రం వెలిగింపబడిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, మతాన్ని విడిచిపెట్టిన తర్వాత, మార్గంలోకి వచ్చిన తర్వాత, ప్రాణం పెట్టడానికే, ప్రాణత్యాగం చేయడానికే ముందుకెళ్ళిండు. అనేకుల ఎదుట నిలబడి ఈ సత్య సువార్తను ప్రకటించడానికి తన ప్రాణాన్ని మొత్తం ధారపోసిండు. ఎవరు? పౌలు గారు. ఏమైనా ఆస్తులు సంపాదించకుండా? ఇంతకుముందు బాబు గుర్తు చేశాడు. ఉన్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. గుర్రం ఎక్కాడు, కత్తి పట్టాడు, మొత్తం గడగడలాడించాడు. తర్వాత గుర్రం దిగాడు, కొట్టిపిత్త కొట్టించుకున్నాడు. అవమానాలు జరిగారు, ఈడ్చుకుపోయి పట్టణవతలు ఈడ్చేశారు. చచ్చిపోయినాడు వదిలిపెట్టిపోతే మళ్ళీ ఆ రక్తం మడుగులోనికి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి అనేకమైన శ్రమలు అనుభవించే మనం పరలోకం వెళ్ళాలి. పాండిత్యం లేదా? కత్తి తిప్పలేడా? కఠినాత్ముగా క్రూరంగా ఉన్నప్పుడు ఒకప్పుడు ప్రాణం తీసిన వాడు ప్రాణం పెట్టడానికి సిద్ధమైపోయాడు.
మన నిమిత్తం క్రీస్తు ప్రాణం పెట్టాడు, కొన్నాడు ఆయన. నేను కూడా అనేకును ఆత్మలను ధర్మశాస్త్రానికి విరోధులుగా ఉన్నవారందరినీ ధర్మశాస్త్రాన్ని పాటించేటట్టుగా ఈ ధర్మ విధులన్నింటినీ వాళ్ళ హృదయంలో నింపి వాళ్ళని ఏమైపోవాలి, నిత్య జీవానికి పాత్రులుగా నేను మార్చాలి. అందుకే నాకు ఈ జన్మ జరిగింది. నా తల్లి గర్భములో తన కరములు చెక్కాయని ఎవరు గుర్తించిండు? అపోస్తుడైన పౌలు గారు గుర్తించిండు. మనం కూడా గుర్తించాలి ఖచ్చితంగా. మనం కూడా చివరి శ్వాస ఉన్నంత వరకు ఎంతకాలం ఉంటామో మనం కాదు, వారసత్వంగా ఈ వదిలిపెట్టిపోవాలి మనం ఖచ్చితంగా. వాళ్ళు అనేకమైన ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించారు. మీరు గమనించండి, మనం ఏమైపోవాలి? సంఘముగా. సంస్థలు సభలు పెట్టవు, సంఘాలే సంస్థలు పెడతాయి. సంఘముకు ఆత్మ భారం కలిగి ఉంటుంది, సంస్థలకు డబ్బు భారం కలిగి ఉంటుంది, దాచుకోవడం ఉంటుంది సంస్థ. సంఘము ధారాళంగా వచ్చిన వారందరికీ ఆకలి తీరుస్తాయి. మనం ఎవరికి చేసిన వరకేనా సేవ? నేను ఆకలి కొంటిని, మీరు నాకు అన్నం పెడితిరి, దాహం అయితిరి, దప్పికిచ్చితిరి, నీళ్ళు ఇచ్చామా లేదా? మీరు గమనించండి, ఒకరికి అల్పుడైన ఒక సహోదరుడు చేస్తే నాకు చేసినట్టే. మనం కష్టపడ్డామంటే అర్థం ఏంటి? మనకు కొంచెం స్వార్థం ఉంది. ఏం స్వార్థం? పరలోకం వెళ్ళాలి. యేసుక్రీస్తు చెప్పాడు, నిన్ను పోలే నీ పొరుగువారిని ప్రేమించాలంటే వాక్యం చెప్పడమే కాదు, వాళ్ళకి ఆహారం కూడా కష్టపడి సిద్ధపరిచి పెట్టామంటే అది ప్రేమ. అంటే మాటల్లో ప్రేమ చూపిస్తే ప్రయోజనం ఏంటి? క్రియల్లో లేకపోతే పెదవులతో మంచిగా దేవా 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 అంటే ఏమన్నాడు యేసుక్రీస్తు? మీరు పెదవులతోనే గణపరుస్తుంది కానీ మీ హృదయంలో ఎక్కడో ఉంది. హృదయాన్ని దూరం పెట్టుకొని దేవుడా దేవుడు అంటే దేవుడు ఏమంటాడు? క్రియల్లో ఉండాలి. సత్క్రియలు మంచి పని సత్క్రియలు చేయడానికి నియమింపబడ్డాం కనుక మన దేహములు, మన అరం, మన చేతులు ఏమంటుంది? దేవా నా జీవితం ఇదిగో, నా పనిలో అరిగి నలిగిపోవాలి. మొత్తం నా కరములు అన్నీ ఏమైపోవాలి? అరిగి నలిగిపోవాలి. ఇళ్ళలో అంటే ఏంటి? భూమి మీద. ఈ నరిగిపోయి కరిగిపోతే ఎక్కడికి వెళ్తాం? అక్కడికి వెళ్ళిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం. మన పిల్లలు, మనము ఒక వారసత్వంగా ఇదేనండి. ఆస్తి లేదని ఇచ్చామంటే దేవుని వాక్యమే ఇవ్వాలండి. తెలుసా? ఇదే వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. ఈ సభ ఎలా? ఏమి లేవు, అలా ఆరంభించాం. మొత్తం ఎవరితో ఏంటో దేవుడు వాళ్ళ హృదయంలో నిశ్చయించుకున్న దాని కొలది టకా 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 మొత్తం అందిని మొత్తం టకా టకా తీసుకొచ్చిన మొత్తం తెచ్చిన సామాన్లు కూడా ఏంటి అయిపోయినాయి? కొన్ని మిగులుబాటు కూడా అయినాయి. అన్నీ అయిపోవాలి. దాన్ని మొత్తం అందరికీ చూసుకున్నాం. మీరు గమనించండి, ఇలా జరుగుతాయండి దేవుని కార్యక్రమాలు. వాతావరణం పెద్ద మరి దాకా 5 దాకా ఫుల్ వర్షం. మనకు వర్షం గుర్తు ఏమైపోవాలి పరిస్థితి? దేవుడు మొత్తం అన్నిటినీ, ప్రకృతిని మొత్తం ఏమైపోయిను? అక్కడ నా మాటలు వినబడాలి ఖచ్చితంగా. ఎందుకంటే వినడానికి ఏమైపోవాలి? అందరు బిడ్డలందరూ చిక్కుకుంటున్నారు. ఎక్కడ డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అక్కడ కొట్టు, ఇక్కడ ఆపు. తుఫాను ఆజ్ఞను నెరవేర్చు, తుఫాను హిమమా ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అక్కడక్కడ కొట్టండి, చల్లగా గాలి వస్తుంది. ఇక్కడ మాత్రం వర్షం పడొద్దు. మీరు గమనించండి, ఉన్నతమైనదండి దేవుని కార్యక్రమాలు. మనం చెప్పుకుంటూ పోతే 1-2 అని చెప్పలేం. మనం ఎన్నో మనకు వస్తాయి కానీ గమనించాలి మనం ఖచ్చితంగా. మీరు గమనించండి, వర్షాలు అంతకుముందు పడ్డాయి. ఎలా ఇద్దో ఏం కదా, వర్షము బాగా తడిసిపోయింది కదా. మనం ఆ రోజు పనులు చేసేటప్పుడు పల్లీలు, నువ్వులు కింద ఏంపి చట్నీలు కానీ చేయడానికి విపరీతమైన వర్షం ఆ రోజే. అయ్యో ఏమైపోద్దా అనుకున్నాం. మన ప్రార్థన విన్నాడండి. ప్రకృతి మొత్తం ఏం చేసిండు? ఆపేసిండు. మొత్తం ఎక్కడ ఏం ఉన్నా అన్ని వాతావరణం అనుకూలపరిచి దేవునికి మహిమకరంగా జరిగించుకున్నాడంటే మీరు గమనించండి. ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా విపులీకరించి మంచిగా అర్థమయ్యేటట్టుగా బోధించడానికి దేవుడు 5 రోజులు ఒక పండగలాగా జరిగింది. అప్పుడే అయిపోయిందా అన్నట్టు అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? అరే అప్పుడే అయిపోయిందా అన్నట్టుంది. అరే అప్పుడే అయిపోయిందా? 5 రోజులు చూస్తున్నాగానే అయిపోయిందండి. నాకు 5 రోజులు 4 గంటలకే ఇక లేవడం. ఇక ఎందుకంటే మెలక ఎన్ని గంటలకు వండుకున్నా సరే 4 గంటలకే మెలక రావడం. ఎందుకంటే ఖచ్చితంగా చేయడం, పిల్లలు పండుకున్న పిలవడం కానీ టకాటక రావడం, నీళ్లు పట్టుకోవడం, అన్ని జాగ్రత్తగా మంచి ఒకటి సిస్టమ్ ఎక్కడ జరిగినాయి. ఏమైనా లోపాలంటే మరి మీరు చెప్పాలి. మరి గీలా కాకుండా గిలా జరిగితే వాడు ఒకటైతే నేను లోపాన్ని గుర్తించిన టైంకి అనేది వచ్చి కూకోలే క్లాసుల్లో అవి జరగలేదు. కరెక్ట్ టైంకి వచ్చి క్లాసుల్లో మాత్రం కూకున్నట్టు జరగలేదు. వంటల కాడ అంటారా అవన్నీ టైంకు మంచిగా జరిగిపోయినాయి. కానీ 11 గంటలకు క్లాసులలో ఉంటే ఏం చెప్తాం అసలు? అదొక్కటి ఉంది, అదొక్కటి ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి. నా దృష్టికి వచ్చింది, నేను అనుకున్నది. మీకేమన్నా ఉన్నాయి అంటే కూడా మీరు చెప్పవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం ఏకహృదయము ఏకతాత్పర్యం కలిగి ఒక ఇంటి సభ్యులం కాదు, క్రీస్తు అవయవాలుగా మారిపోతున్నాం. మనం అందరం అవయవాలుగా మారి దేవుని రాజ్య ఘనత కోసం పనిచేయాలి మనం ఖచ్చితంగా.
ఇది ఒక్కరోజు 2 రోజులు కాదు, మనం ఉన్నంత కాలం లోటుపాట్లు లేకుండా ఖచ్చితంగా అందరిలో సమానత్వం. నాకంటే నా సహోదరుడు యోగ్యులను ఎంచుకుంటే పర్వాలేదు, నాకంటే ఇది తక్కువ అంటేనే వస్తుంది ప్రాబ్లం. అది దుష్టుడు కల్పించేది. మనం ఏం చేయాలి? ఒకరిని ఒకరు ఘనముగా ఎంచుకోవాలని బైబిల్ చెప్తుంది. ప్రాబ్లాలు అయితే ఎరికైనా ఒకరికొకరు తక్కువగా చేసుకొని మాట్లాడుకోవాలని ప్రాబ్లాలు వస్తాయి తెలుసా. ఇతడు నాకంటే ఘనంగా ఉంటుంది. ఒక్కొక్కరు తలంతుకు ఘనంగా ఎంచుకుంటే ఏమైతే ఎరికైనా సమానమైన ప్రేమ. మనుషులు పెదవులతోనే మంచిగా ఆహా ఊహానాలు బ్రొగిడి హృదయంలో దూషించడం అనుకో, అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ కేసు ఎవరి దగ్గర ఫైల్ అవుతుంది? ఆయన దగ్గర. ఆహా వేషధారి, నువ్వు బయటికి మాత్రం మంచిగా మాట్లాడుతున్నావు, లోపల మాత్రం ద్వేషిస్తున్నావు. పైకి చూసి పైకి ఏదైనా ముఖం ముంగట అన్నా బాగానే ఉంటుంది, లోపల దాచుకుంటే ప్రమాదకరం. దేవుడు ఒప్పుకోడు అసలే. మీరు గమనించండి, లోపల నువ్వు దాచుకున్నావు అనుకో, అది ఏమైపోతుంది? తప్పిదములు దాచుకున్నవాడు ఏమైపోతాడు? వర్ధిల్లుతాడా? వర్ధిల్లడు. ఒప్పుకొని వదిలిపెడితే దేవుని దగ్గర కనికరం పొందుతాము చక్కగా అని చెప్తున్నాడు ప్రియమైన దేవుడు. ఇంకా కిందికి చూద్దాం. మచ్చరంతో నిండుకున్నాట మొత్తం భయంకరంగా నిండుకొని పౌలు గారు చెప్తే దూషించుచు పౌలు చెప్పిన మాటకి అన్నిటికీ అడ్డం చెప్తున్నాడు. ఏం చెప్తారు? పౌలు దగ్గర నిలబడే బతుకులేనా అండి వీళ్ళై? పౌలు దగ్గరికి వచ్చి నిలబడి పౌలు గారు నువ్వు చెప్పే తప్పు అన్న దమ్ము ధైర్యం ఈ మత దూషకులకు ఉంటుందా అండి? ధర్మశాస్త్రం మీద ఆదికాండం నుంచి వెళ్ళి ప్రకటన గ్రంథం వరకు కొట్టిన పిండి అంటే ఆయనకు ప్రతి లేఖనం క్షుణ్ణంగా తెలుసుకున్న వ్యక్తి ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. ఆయనకే వచ్చాట వీళ్ళు ఏం చేస్తాడా? అడ్డం చెప్తురాట. అడ్డం చెప్పడం ఏంటంటే మనుషులందరూ డిస్టర్బ్ చేయడం. అది కాదు, ఇది కొత్త భాషను చెప్పడం వాక్యానికి. అలా కదండి ఇలా అండి, ఇలా కదండి అలాగండి. అది కాదు, ఆత్మతో నింపుకున్న వాడై చక్కగా చెప్తున్నాడని ఉన్నతంగా. చూడండి, అడ్డం చెప్తున్నట. అడ్డం చెప్తున్నప్పుడు అడ్డం చెప్పిరి 46 వచ్చిన అప్పుడు పౌలును బర్నబను ధైర్యముగా ఇట్లా అన్నది, దేవుని వాక్యం మొదట మీకు చెప్పటం అవశ్యమే. మీకు చెప్తున్నాం మొదట దేవుని ప్రణాళిక. ఎందుకంటే ముందుగా వాళ్ళ ఇల్లు వాళ్ళు చక్కబెట్టుకోవాలి కదా. వచ్చింది కూడా ఎక్కడికి వచ్చిండు? యూదుల దగ్గరికే వచ్చిండు. ఎవరు? యేసుక్రీస్తు పంపబడింది ఎవరి దగ్గరికి? యూదుల దగ్గరికి. ఎవరి గోత్రంలో పుట్టిండు? యూదా గోత్రంలో పుట్టిండు. యూదా గోత్రపు కొదవ సింహం. మీరు గమనించండి, అనేకమైన తోడేళ్లుగా ఉన్న వాళ్ళందరూ చీల్చేయడానికి, భక్తిహీనత మొత్తం తీసేయడానికి, దైవభక్తిని మార్చడానికి, తోడేలుగా ఉన్నవాడిని గొర్రెగా మార్చడానికి ఈయన ఏమైపోయాడు? ప్రాణం పెట్టడానికి వచ్చిండు యేసుక్రీస్తు. వచ్చిండు. అర్థం చేసుకురా? ఏమన్నా అర్థం చేసుకురా ప్రియమైన దేవుని పిల్లరా? అందుకని చెప్తున్నాడా కింది వచనం, ధైర్యంగా దేవుని వాక్యమును మొదట మీకు చెప్పడం అంటే ఏమైపోయింది? అవశ్యమే. ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే ఏమైపోయింది? నిత్య జీవములకు అపాత్ర. ఇన్ని మాటలు చెప్పిన ఆదికాండం నుంచి ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నారు ఏంటి అసలు? ధర్మశాస్త్రం ఎవరికట? ధర్మ విరోధులకు. ధర్మ విరోధులకు అన్నాడా? అన్నాడు. మరి వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా దగ్గర పెట్టుకుని హృదయంలో లేదు. హృదయం లేదు. మిమ్మల్ని మీరే ఎందుకు మీరు అపాత్రులుగా మీరు ఎంచుకుంటున్నారు? నిత్య జీవానికి అపాత్రుడు. నిత్య జీవం ఎవరిలో ఉంది? ఎవరిలో ఉందండి నిత్య జీవం? ఏసేమన్నాడు? నేనే మార్గం సత్యము జీవమై ఉన్న యేసును వద్దనుకుంటే మీ బతుకులేంటి? జీవమై ఉన్న యేసు వద్దా? లేఖనాలు ధర్మ విరోధులు ఆ లేఖనాలను చదవక, మీరు అర్థం చేసుకోక, మీ ఇష్టానుసారంగా మీరు బ్రతుకుతూ చెప్తున్న నాకు అడ్డం చెప్తున్నారు. మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. కింది వచ్చాడు నాన్న. మీరు అయినను మీకు చెప్పాను, ఎన్ని చెప్పినా కూడా మీరు తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా మా బూదిగంతం, నీవు బూదిగంతముల వరకు చూడండి రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. కానీ ప్రభువు మాకు ఆజ్ఞాపించననిది. అన్యజనులు ఇక్కడ ఏమంటున్నాడు? బూదిగంతముల వరకు పౌలు, సౌలా బూదిగంతముల వరకు నువ్వు నీకు సాక్షిగా, నా సాక్షిగా ఉంటావును. వెళ్ళు. సౌలును పౌలుగా మార్చేసి ఆ క్రూర స్వభావాన్ని తీసేసి దైవత్వాన్ని నింపి
ధర్మ విరోధిగా ఉన్నవాడు ధర్మశాస్త్రాన్ని అవపూసన బట్టి ప్రతి లేఖనాన్ని ఉపదేశించడానికి, ఖండించడానికి, గద్దించడానికి, బుద్ధి చేయడానికి, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది దేవుని వాక్యమని తెలుసుకున్న వ్యక్తిగా అపోస్తుడైన పౌలు గారు ఆయన చేసిన ప్రాణత్యాగం, ఆయన చేసిన త్యాగం సువార్త వ్యాప్తిలో కప్పురంలా కలిగిపోయిందండి. ఎలాంటి సుఖభోగాలు లేవు వాళ్ళ జీవితాల్లో. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. అన్యజనులకు నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగాను ఉంచుచున్నానని ప్రభు ఆజ్ఞాపిస్తున్న ప్రభు. అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారమని వారందరూ విశ్వసించిరి. ఎవరండి? వాక్యం లేనివాడన్నా వింటడం, కానీ వాక్యం విన్నోడు రాడు దేవుని దగ్గరికి. వాక్యం లేదా వాళ్ళకు? మీరు గమనించండి. వాక్యం లేదా, ధర్మశాస్త్రం లేదా, వీళ్ళందరూ ధర్మ విరోధులు, పితృహంతకులు, మాతృహంతకులు, చోరులు, భయంకరమైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. లిస్టు చెప్పేసిండు మొత్తం. అలాంటి క్యారెక్టర్ ఉన్న వారిని మొత్తం నువ్వు పసిగట్టిన ఆయన వాక్యం చెప్పు, వాళ్ళందరినీ కాపాడు, పరలోకానికి చేర్చే బాధ్యత నీకుంది. అన్య జనులకు నిన్ను వెలుగు ప్రకాశించాలంటే ఏంటి? వాక్యము నీ గుండెల నిండా వాక్యం నింపుకో. గమనించండి ఎంత జాగ్రత్తగా. నిత్య జీవానికి మేము నిర్ణయింపబడిన మా నాయన. వాళ్ళందరూ ఏమైపోయారు? మా దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందా, అబ్బా మాకు కావాలి. తొలిసివేసింది ఎవరు? ధర్మశాస్త్రం ఉన్నోడు, పాటించలేనోడు. ధర్మశాస్త్రం లేనోడు ఏమైండు? ముందే మేము గుర్తు చేసిన, ధర్మశాస్త్రం లేని వాళ్ళు ఏమైండు? ధర్మశాస్త్రం ఎవరు లేరు? ఎవరికి లేదు ధర్మశాస్త్రం? అమ్రాముకు, యోగబెతుకు లేదు. పాపం ధర్మశాస్త్రం ఉందా? లేదు. లేకున్నా ఎలా ఉంది కుటుంబం? దేవునిలో విరజిల్లింది, చక్కగా ఉన్నది. ధర్మశాస్త్రం ఉంది, ఓ కుటుంబం ఏమైపోయింది? 70 మంది కుమారులు అనుకోండి, 70 మంది తలలు తెగ నరికి పడేసారు. భార్య సమాధి చేసుకున్న దొరకలే, భర్త పోయిండు. ఏమైపోయింది చరిత్ర? రెండింటి చూపించిండు. ధర్మశాస్త్రం ఉండి కూడా నీకు అది ఏమైపోయింది? నిష్ప్రయోజనంగా మార్చుకున్న ఒక దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు. ఎవరు? ఆహాబు. అమ్రాను ధర్మశాస్త్రం లేకపోయినా గుండెల నిండా వాక్యం, ధర్మానుకూలమైన బ్రతికి. వాళ్ళ జీవితాలు ఎక్కడ? మరి మనకు కూడా వీళ్ళందరూ పాఠం. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు బాగా ఆలోచించండి. ఉన్నతమైన దేవుని కట్టడలు, విధులు, ఇది మన సాయంత్రం మనకు ఉంటుంది కనుక మీరు ఆలోచించండి. ధర్మశాస్త్రం వివరణ అనేది తీసుకుంటా, తలలోంచుకోండి చక్కని విషయాలు. ఎందుకంటే సమయపాలన అనేది మనకు చాలా అవసరం. చెప్పేది అనేది ఖచ్చితంగా మనం పాటించాలి. మీకు అలసిపోయినాలే, కొంచెం 2 గంటలు ఒకసారి చెప్పిన నేను. టైం అనేది ఎక్కువ అయిపోయిందని అనుకుంటారేమో. టైం అనేది తక్కువనే చూసుకుంటాను నేను సాధ్యమైనంత వరకు. 1:30 అవుతుంది. అందువల్ల మనం ఇక అందరు తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్ములను ప్రేమించి, మా తల్లిదండ్రులను ప్రేమించి, వాళ్ళ గర్భాల గుంట మమ్మల్ని తీసుకొచ్చి ఈ తరములో మమ్మల్ని నిలబెట్టిన ఆయన, ఇగో నీ బిడ్డలుగా మేమందరం ఒక చోట కూడుకొని క్రీస్తు రక్తములో కడగబడి, మా పాపం అనే రోగానికి, సంక్రమించిన పాపానికి క్రీస్తు రక్తము, క్రీస్తు రుధిరము మా పాపాన్ని తీసివేయడానికి తండ్రి ఆయన వచ్చి ప్రాణత్యాగం చేసి చివరి బొట్టు వరకు రక్తాన్ని చిందించి రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యములో మమ్మల్ని అందరినీ వారసులుగా విలువపెట్టి కొనబడ్డ మేము, పరిశుద్ధులుగా ఉండుటకై పిలువబడ్డ మేము, తొట్టిల్లకుండా పడిపోకుండా అయా మీ మాటల ప్రకారంగా జీవించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నారో తండ్రి, వింటున్న కుటుంబాలను, వారిని, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వింటున్న ప్రతి మాట తండ్రి, వాక్యం టు వాక్యం తండ్రి, వాక్యానుసారంగా ఉన్నాయా లేదని పరీక్షించుకొని తండ్రి నాయన, ఇది ధర్మ విరోధులకే కానీ తండ్రి నీతిమంతులకు కాదు, అది మేలవుతుంది పాటిస్తే అన్న మాట తండ్రి ఆలోచించి నాయన వాళ్ళ కుటుంబాలను కట్టుకోవడానికి తండ్రి సహాయమును దయచేయండి. అనేకులు తండ్రి ఈ మాటలన్నీ విన్నవారు తండ్రి ఇతరులకు షేర్ చేసి తండ్రి చక్కగా నాయన దైవ రాజ్యములో వారు కూడా పాలు పంపులు పొందడానికి తండ్రి సహాయమును దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, అయ్యా మరి కూర్చున్న నీ బిడ్డలందరూ తండ్రి విన్నారు నాయన, విన్న మాటల ప్రకారంగా మేమందరము తండ్రి
ఆ మాటలన్నిటి మా హృదయంలో తెచ్చుకొని మా బ్రతుకుల్లో చూపించగల అట్టి మంచి ఆలోచన, మంచి మనస్సు, ఆయన దైవికమైన కుటుంబంగా ముందుకు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన అందరికీ అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.